దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాటి నుంచి ప్రధాన నిందితుడు సిఐ నాగరాజు విచారణ స్టార్ట్ కానుంది. నిందితుడు నాగరాజును 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నాగరాజును జైల్ ప్రెమైసెస్లోనే సిట్ అధికారులు ప్రశ్నిస్తారు. జూలై 10వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. సాయికృష్ణ మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే పక్కా సమాచారాన్ని రాబట్టడమే లక్ష్యంగా సిట్ ముందుకు వెళ్తోంది. సిఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి సిట్కు విజయవాడ కోర్టు చాలా కఠిన మార్గదర్శకాలను విధించింది. నాగరాజును ప్రశ్నించేప్పుడు జరిగే పూర్తి ప్రాసెస్ను తప్పనిసరిగా ఆడియో అలాగే వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. విచారణ సమయంలో నిందితుడి తరపు న్యాయవాది కంటికి కనిపించే దూరంలో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా ప్రతిరోజు కూడా విచారణ నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. విచారణలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని జైలు అధికారులతో పాటు సిట్ అధికారులను న్యాయస్థానం హెచ్చరించింది. రైట్, సిఐ నాగరాజు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్ విచారణ న్యాయవాది కనుచూపు మేరలో జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవాళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టే అవకాశం ఏ మేరకు ఉంది? ఇప్పటి వరకు ఎవరు నోరు మెదపని సిచ్యువేషన్, కోర్టు దీన్ని కూడా గమనిస్తుంది అనుకోవాలా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 5గురిని అరెస్ట్ చేశారు. ఈ 5గురిని కూడా సిట్ విచారించింది. అరెస్ట్ చేసినప్పుడు దాదాపు ఒక్కొక్కరిని 10 నుంచి 12 గంటల పాటు విచారించిన పరిస్థితి. అయితే ఏ ఒక్కరూ కూడా సరైన సమాధానాలు చెప్పలేదు, సిట్ విచారణకి కూడా సహకరించలేదంటూ రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అదే అంశాన్ని కోర్టుకి కూడా తెలియజేశారు. అయితే మరింత సమాచారం కోసం లోతుగా విచారించాలి, మరింత సమాచారం రాబట్టాలి, ఉద్దేశపూర్వకంగా వీళ్ళంతా కూడా ఒకే అంశాన్ని చెప్తున్నారంటూ సిట్టు పేర్కొంది. దానిలో భాగంగా సిఐ నాగరాజుని 12 రోజులు కస్టడీకి ఇస్తే మరింత సమాచారాన్ని మేము సేకరిస్తామంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో 8 రోజుల పాటు కోర్టు సిట్కి నాగరాజుని కస్టడీకి ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సిట్టు నాగరాజుని విచారణ చేయబోతుంది. అయితే ఈ సాయికృష్ణకు సంబంధించి బాడీని ఏం చేశారు, ఏ కేసులో తీసుకొచ్చిన తర్వాత లాకప్ డెత్లో ఎవరెవరు కొట్టారు, ఎప్పుడు చనిపోయారు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఉద్దేశపూర్వకంగానే వీడియో సీసీ ఫుటేజ్ సంబంధించిన ఇవన్నీ రిమూవ్ చేశారా, అసలు ఎవరు దీంట్లో కీలకంగా ఉన్నారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ అంశాలన్నీ కూడా నాగరాజు నుంచి రాబట్టే ప్రయత్నం సిట్టు చేయబోతుంది. అయితే సిట్టు విచారణకి తాను మొత్తం చెప్పానని, దాని దగ్గర ఎటువంటి సమాచారం లేదని, అయితే ఈ కేసులో నన్ను కావాలని ఇరికిస్తున్నారు, నాకు ప్రాణహాని ఉందంటూ కూడా నాగరాజు కోర్టుకి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో బయటికి ఎక్కడికే వద్దు, కేవలం రాజమండ్రి జైల్లోనే విచారించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా నాగరాజు తరపు న్యాయవాదులు కోర్టుకి పిటిషన్ వేశారు. కోర్టు కూడా అదేవిధంగా 8 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ కస్టడీకి సంబంధించిన జరిగిన తతంగాన్ని అంటే విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా వీడియో ఆడియో రూపంలో మొత్తం భద్రపరిచి కోర్టుకు సమర్పించాలంటే కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి. పూర్తిగా సాయికృష్ణ కేసుకు సంబంధించి ఒక మిస్టరీ అయితే ఇప్పటికీ వేయలేదు. దాదాపు 15 రోజులు 20 రోజుల నుంచి సిట్ అధికారులు కానీ ఇటు విజయవాడ నగర పోలీసులు కానీ ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క అంశం కూడా బయటికి రాని పరిస్థితి కనిపించింది. అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, అంటే ఎందుకు తీసుకొచ్చిన తర్వాత లాకప్ డేట్ జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు బాడీని ఏం చేశారు, అసలు దీని వెనకాతలు ఉన్న కర్త కర్మ క్రియ ఏంటి అనే అంశాలు కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరింత సమాచారం రాబట్టే దిశగా సిట్టు విచారణ కొనసాగిస్తామంటూ కూడా చెప్తుంది. దీంతోపాటు సిఏ నాగరాజుకి సంబంధించిన స్నేహితుడు సురేష్కి సంబంధించిన ఆచూకీ ఇప్పటికే తెలియలేదు. ఆయన సిట్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు, ఆయన నుంచి కొంత సమాచారాన్ని రాబడుతున్నారు. ఆ సమాచారం ఆధారంగా ఈరోజు నాగరాజును కూడా విచారించే అవకాశం ఉందంటూ సిట్టు వర్గాల నుంచి చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో చాలా కీలకంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఈ రోజు నుంచి అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 8 రోజుల పాటు సిట్టు నాగరాజుని రాజమండ్రి జైల్లో విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే ఉందనే తెలుస్తుంది. హరి, రైట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.